आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। इस न्यूज के पेश करता है कॉस्मिक पेक्सुल। एक बार जो खाए यहाँ, बार बार आने को चाहे यहाँ। अस्सलाम वालेकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ के मुत्तहदा ज़िला महबूब नगर के मुकामी खबरनामा अक्से महबूब नगर में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। अहादीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम, जनाब मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, इन्नमल अअमालु बिन्नियात। बुखारी शरीफ। आमाल का दारो मदार नियत पर है। आवाम के मसाइल को बराह रास्त जानने के लिए मुकामी रियासती वजीर बराए आबकारी डॉक्टर वी श्रीनिवास गौड़ ने ज़िला महबूब नगर में अपनी रिहाइशगाह पर आवामी दरबार के नाम से हर जुमेरात को प्रोग्राम का इनेकाद किया जाता है। इस प्रोग्राम के जरिए खुद वजीर मौसूफ आवाम से शिकायत मौसूल करते हैं और खुद जांचते हुए मुताल्लिका ओहदेदारों से इस खुसूस में बात करते हुए मौसूला शिकायत को जल्द हल करने की हिदायत दी जाती है। मुकामी रियासती वजीर बराए आबकारी, खेल, सयाहत और सकाफत डॉक्टर वी श्रीनिवास गौड़ ने महबूब नगर सरकारी अस्पताल में टेली मेडिसिन मुशावरत खिदमात का इफ्तिताह किया। इस मौके पर वजीर मौसूफ ने कहा कि तेलंगाना हुकूमत सरकारी अस्पतालों में टेली मेडिसिन खिदमात का इंतजाम किया गया ताकि आवाम को इलाज में आसानियाँ पैदा हों और मजीद कहा कि इस खुसूस में और कई मनसूबे बनाए जा रहे हैं। वज़ीर मौसूफ ने आवाम से अपील की कि वो इन खिदमात से इस्तेफादा हासिल करें। इस मौके पर अस्पताल के सुपरिटेंडेंट राम किशन, अस्पताल अमला और दीगर ने शिरकत की। ఇక్కడ ఆ జబ్బు లక్షణాలు అవన్నీ కూడా చెప్పినట్లయితే ఇక్కడ నుంచి సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందరూ కూడా నేరుగా డాక్టర్ని అక్కడ లోకల్ ఉండే నర్సు ద్వారా అక్కడ పేషెంట్ చూసి పేషెంట్ లో ఉండే లక్షణాలు అవన్నీ కూడా గ్రహించి ఇక్కడ నుంచే వాళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చి మందులు ఇచ్చి ఆ జబ్బు నయం చేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. బస్సులో ప్రయాణం చేయాలన్నా ఎమర్జెన్సీ ఏదైనా వచ్చినా కూడా ఎమర్జెన్సీలో కూడా వారికి అక్కడ ఉన్నటువంటి మా హెల్త్ స్టాఫ్ ప్రాథమిక పరిచయం చేసి ఇక్కడ అధికారులకు మా డాక్టర్ చెప్పినట్లయితే సూపరింటెండెంట్ గారు ఇమ్మీడియట్ గా సంబంధించిన అధికారులను లైన్ లో తీసుకొని వాళ్ళు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇది ఈ కరోనా సమయంలో ఇంకా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే జబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడి వాళ్ళు అక్కడనే ట్రీట్మెంట్ చేసుకుంటూ చేయడం. ఈరోజు ఈ మామూలు హాస్పిటల్ అనేది ఇలా వందల వేల సంఖ్యలో నెలల్లో ఎంతో మంది ఎన్నో జబ్బులు నయం చేసుకొని గొప్ప భరోసా ఇచ్చింది. ఇలా హాస్పిటల్ నర్సులు కానీ మరి పారామెడికల్ సిబ్బంది కానీ డాక్టర్లు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఎంతో బ్రహ్మాండంగా పనిచేసినందుకు మరి కరోనా సమయంలో ఎంతో మందిని హైదరాబాద్ వాపసు వచ్చి మామూలు జైన్ కావాలి. जिला महबूब नगर मुस्तकर में शेड्यूल्ड सेवा सहारा लिमिटेड तंजीम एससी कॉरपोरेशन और नायक तबके की निगरानी में मुनक़िदा टेलरिंग तरबेती कोर्स का आज इख्तितामी तकरीब अमल में आई। इस मौके पर मुकामी रियासती वजीर बराए आबकारी डॉक्टर वी श्रीनिवास गौड़ ने जिला परिषद चेयरमैन स्वर्णा सुधाकर रेड्डी के हमरा शेड्यूल्ड तबकात से ताल्लुक़ रखने वाले 60 मुस्तहिक़ अफराद में सिलाई मशीनों को तकसीम किया। इस मौके पर भूतपूर्व बल्दिया चेयरमैन बसवाराजू गौड़, एससी कॉरपोरेशन ईडी यादैया और मुकामी अवामी नुमाइंदे मौजूद थे।
వలసలు ఉండకూడదనే లక్ష్యంతో ఇలాంటి అనేక ఉపాధి కార్యక్రమాలు కౌన్సిలర్స్ ఈ జిల్లాలో నెరవేరుస్తున్నందుకు నిరంతరం ఇంప్లిమెంట్ 60 మందికి కుటుంబ మిషన్లు ఇవ్వడం, మరి కుటుంబ మిషన్లు ఇవ్వడమే కాకుండా మీకు ఉపాధి అవకాశాలు కూడా చేయాలనేటువంటి ఆలోచనతో మరి ఈరోజు మీకు ఇవ్వడం జరిగింది. మహిళలు ఇంట్లో ఉండి కూడా పిల్లలను చూసుకుంటూ కొంత ఉపాధి, కొన్ని డబ్బులు సంపాదించుకోవడానికి ఏదో ఒక మార్గం ఉంటేనే, ఇద్దరు సంపాదిస్తేనే కుటుంబం చాలా హ్యాపీగా ఉంటుంది ఆర్థికంగా. ఒక్కరి మీదనే కుటుంబం మొత్తం ఆధారపడితే ఆయన జీతం అంతా కూడా తిండికి జరుగుతుంది. ఇద్దరు పని చేసుకున్నంటే కొన్ని డబ్బులు పొదుపు చేసుకోవచ్చు. కరువు కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా మనం బతుకుదూరు ఉంది, మన చేతి మీద పని ఉంది అని చెప్పి బతకొచ్చు. ఈరోజు టైలరింగ్ అనేది, ఎంబ్రాయిడరీ అనేది ఎవరికి ఎప్పటికి ఉంటుంది, మనసులో ఉన్న రోజులు ఎప్పటికి ఉంటుంది, మోసిన ఉపరం. కనుక మీకు ఒక కుట్టు మిషన్లే కాకుండా దీనిలో కూడా ఎంబ్రాయిడరీ ట్రైనింగ్, ఇంకా దీన్ని రకరకాల ట్రైనింగ్ ఇవ్వడానికి మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇదే కాకుండా కోళ్ళ పెంపకం కానీ, గేదెలు ఇవ్వడం కానీ, పందిరి కూరగాయలు చేయడం కానీ, చిన్న చిన్న పెరట్లలో కూడా మొక్కలు పెంచుకోవడానికి కానీ, ఇలాంటి కూడా చిన్న చిన్న కార్యక్రమాలు కూడా మేము చేయబోతా ఉన్నాం. త్వరలోనే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కూడా గేదెలు, పేదవాళ్లకు గేదెలు ఇచ్చి, 2-3 గేదెలు ఇచ్చి వాళ్ళకు ఇంటి దగ్గరనే కుటుంబ మిషన్ ముట్టుకొని, ఇంటి పక్కన సేనకాడ ఇంత పందిరి కూరగాయలు వేసుకొని, 2 గొర్రెలు పెట్టుకొని, తర్వాత మధ్యలో సమయం ఉన్నప్పుడు 2 జాకెట్లు, ఒక షర్టు, ఏదో స్కూల్ యూనిఫామ్స్ ఏదో కుట్టుకొని, కుట్టి ఉండకుండా ఇంటికి ఒక చేతుడు వాదడుగా ఉండడానికి, ఆర్థికంగా డెవలప్ అవ్వడానికి అనేక కార్యక్రమాలు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్వహించడం జరుగుతూ ఉంది. बल्दिया महबूब नगर के महाना इजलास के मुबाहिस में हिस्सा लेते हुए सैयद सादुल्लाह हुसैनी मजलिसी फ्लो लीडर और सदर टाउन मजलिस महबूब नगर ने माह रमजान में पानी की सरबराही और पावर बोरवेलों की दुरुस्तगी और पानी के मोटरों की दुरुस्तगी, कचरे की निकासी के औकात में तब्दीली और सुबह और शाम 2 मरतबा कचरा उठवाने का मशवरा दिया और इसके लिए स्पेशल नए ट्रैक्टरों और ऑटो ट्रैलियों का इंतजाम करने और शाम के औकात में इफ्तारी की खुसूसी निकासी, मसाजिदों के पास साफ सफाई, बद जानवरों और कुत्तों के मोहल्लों से बर्खास्तगी और दीगर उमूर की अंजामदही और एक नोडल ऑफिसर के तकर्रुर का मुतालबा किया, जिसको चेयरमैन बल्दिया ने कबूल करते हुए कमिश्नर बल्दिया और बल्दी ओहदेदारों को रमजानुल मुबारक में मुसलमानों को दरकार तमाम सहूलियात फराहम करने और शिकायत का मौका न देने की हिदायत दी है। इसके अलावा सादुल्लाह हुसैनी ने शब बारात के मौके पर महबूब नगर के तमाम कब्रस्तानों की सफाई पर आयद अखराजात की मुतल्लिका कब्रस्तान कमेटियों को पाबजाई का मुतालबा किया, जिसको कबूल करते हुए आइंदा एजेंडे में इस ज़िम्मन में मंजूरी देने का तयक़ुन दिया। आप बजट में फेस्टिवल फंड के लिए रखे था, ओकेशंस और फेस्टिवल्स के लिए, और ऑलरेडी हम लोग शबे बारात के टाइम पे कब्रस्तानों की सफाई के लिए मक्का मस्जिद, बीबी गुट्टा, मोती नगर, हबीब नगर, शाखा गुट्टा एरिया के और रामियावली एरिया की जो है कब्रस्तान की सफाई के लिए फैसिलिटी दिए थे साहब। वो काउंसिल में नहीं आया था, वो हमेशा हर साल जो है हर कब्रस्तान को 20-20 हज़ार रुपये रख के क्लीनिंग के लिए और लाइटिंग, उस दिन शबे बारात के दिन नाइट में जो ग्रेयार्ड को जाते हैं मुस्लिम, उसके लिए डे लाइट्स का इंतजाम करते हैं साहब। वो जो है एक आइटम नहीं आया था, वो नेशनल काउंसिल में उसको रखे तो बेहतर रहता था, क्योंकि लेकर ऑलरेडी इंजीनियर्स के पास है, उसको पुटअप करके फौरी नेक्स्ट मीटिंग में जो है उसको रखे तो बेहतर रहता था। अभी मेरे साथी काउंसलर शबीर साहब ने कहा कि रमजान जो है 13 अप्रैल से स्टार्ट हो रहा था, 13 अप्रैल से स्टार्ट हो रहा, अब तो वाटर सप्लाई रेगुलर रहता, प्रॉब्लम नहीं है, लेकिन खासकर रमजान के टाइम पे बहुत क्या होता, कहीं गर्मा ज्यादा है, समर का एरिया है, कुछ ना कुछ मोटर प्रॉब्लम होते या पाइपलाइन का प्रॉब्लम होता है लीकेजेस का। लिहाजा मेरी एक गुजारिश है, जो वार्डों में जो मोटर्स का रिपेयर्स है उसको फौरी रिपेयर कराए तो बेहतर रहता, क्योंकि कई वार्डों में 1-2 मोटर्स खराब है, वो पानी की वजह से समर तक जो है वो बोर को कंटिन्यू करे तो बेहतर रहता था। और एक सब
हर टाइम जो है मस्जिदों के पास शाम के टाइम ऑटो को भिजाते हैं। इस बार भी शाम के टाइम मस्जिद के पास जो रोजा खोलते हैं फ्रूट्स का वेस्टेज वगैरह ले जाने के लिए हर टाइम भिजा देता, अभी भी भिजाए तो बेहतर रहता। और मस्जिदों के पास जो ड्रेन है और जो अपने को झाड़ने वाले हैं, साफ सफाई रेगुलर करें तो बेहतर रहता था। इससे पहले भी करते थे, अभी करें तो बेहतर रहता। वहाँ पे जो मस्जिदों के पास जो ड्रेन सिस्टम है उसको डेली साफ करें तो बेहतर रहता था, क्योंकि हमारे पास डायरेक्ट इलेक्ट्रिसिटी ज्यादा है। थोड़े आगड़ी जो है थोड़े अंडरग्राउंड है, थोड़े डायरेक्ट है। डायरेक्ट मस्जिद के पास आके ठहरते था, वहाँ पर ब्लीचिंग भी करना बहुत जरूरी है। तब ब्लीचिंग पाउडर का भी जरूरी है। और एक सब मस्जिदों के पास और एरिया में खासकर लाइटिंग का सिस्टम जरूरी है। तब हाईमास लाइट्स जो बंद है उसको फौरी रिपेयर करवाया जाए और जितने लाइट्स बंद है उसको फौरी रिपेयर किया जाए। और रात के टाइम जो है 3 बजे रात को लोग उठते हैं, बाहर निकलते हैं, लिहाजा मेरी ख्याल से लाइटिंग रेगुलरली एक अब 5 दिन में एक बार आ रहे हैं अपने पास वर्कर्स डे बाई डे, कम से कम ये रमजान तक बेहतर होता। और एक चीज खास बात यह है साहब, हमारे पास कचरे के ऑटो आते हैं। कचरे के ऑटो जो है अति अवश्य में आते 5 o'clock 6 o'clock को। अपने पास क्या है साहब, 5 o'clock के बाद नमाज पढ़ के रात तमाम जगते था, उसके बाद फजर की नमाज पढ़ के सहरी से पहले फजर की नमाज सहरी करके फजर की नमाज पढ़ के सो जाते था। सो जाने से जो है ना फिर कचरे वाला आए तो कोई भी नहीं लाते, उठते नहीं, कोई उठते नहीं, दाबते नहीं। लिहाजा उसको 8 बजे से अगर वार्ड में अगर फिराए तो 10-11 बजे तक खत्म होता था। वो एक रिक्वेस्ट है साहब। जिला महबूब नगर मुस्तकर में एक सहाफती कॉन्फ्रेंस का इनेकाद अमल में लाया गया। इस सहाफती कॉन्फ्रेंस में SFI जिले नायब सदर प्रभरत और PDSI नायब सदर नरसिम्हैया ने शिरकत करते हुए अपनी मुखातिबत में कहा कि रियासती हुकूमत ने कोरोना के नाम पर आज रियासती सतह पर तालीमी इदारों को बंद किया, जबकि दीगर शोबेजात मामूल के मुताबिक बहाल हैं, जिस पर उन्होंने बरहमी का इजहार किया। मजीद कहा कि कोरोना के मामलात में इजाफा होना हुकूमत की नाकामी का नतीजा है। उन्होंने इस मौके पर हुकूमत से मुतालबा किया कि कोरोना जवाबित के साथ तालीमी इदारों को खोला जाए, बदीगर सूरत रियासती सतह पर एहतजाज का इंतबाह दिया। తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా విద్య నిరుద్యోగం వీటిపైన మనం తెలంగాణ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఈ యొక్క కరోనా సందర్భంలో గతంలో అంటే 9 నెలలుగా పాఠశాలలు కూడా మూసివేయడం జరిగింది. మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చిన సందర్భంలో ఎమ్మెల్సీ అంటే గ్రాడ్యుయేషన్స్ ఏవైతే ఓట్లు ఉన్నావో వాటిని సంపాదించుకోవాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ ప్రభుత్వము పాఠశాలని కళాశాలని ఓపెన్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో లేని కరోనా తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే కరోనా పేరుతోన పాఠశాలలు కళాశాలలు విద్యా సంస్థల్ని మూసివేయడం జరుగుతుంది. అయితే గతంలో మనము 9 నెలల కంటే ముందు చూసుకుంటే పాఠశాలలో పనిచేయడానికి స్కావెంజర్స్ అలాగే స్వీపర్స్ వీళ్ళందరూ కూడా నియమించుకోవాలనేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిపోర్ట్ రావడం జరిగింది. కానీ మన దగ్గర పనిచేస్తున్న ఎవరైతే స్కావెంజర్స్ కావచ్చు లేకపోతే స్వీపర్స్ కావచ్చు వాళ్ళందరినీ తీసేసి దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీలో పనిచేసే గ్రామ పంచాయతీ వర్కర్స్ ద్వారా ఆ యొక్క పాఠశాలలో క్లీనింగ్ పద్ధతి చేయాలని చెప్పారు. నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పేరుతో విద్యాసంస్థలన్నీ మూసివేయడం కేసీఆర్ యొక్క ప్రభుత్వ నిర్లక్ష్యమే తప్ప మరొకటి కాదు. అదేవిధంగా ఈ యొక్క విద్యాసంస్థలు మూసివేయడం వల్ల ప్రైవేటు లెక్చరర్స్ అదేవిధంగా టీచర్స్ ఇబ్బందులు పడి రోడ్లపైన కూలీ పనులుగా అదేవిధంగా ఇతర పనులకు వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. కనీసం వాళ్ళకు ఆదుకోకుండా కూడా ఈ యొక్క ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. जिला महबूब नगर मुस्तखर की बीजेपी पार्टी दफ्तर में मुनक़िदा सहाफ़ती कॉन्फ्रेंस में बीजेपी फ्लोर लीडर अंजय यादव ने शिरकत करते हुए अपनी मुखातिबत में कहा कि बल्दिया बजट में कई गलतियां मौजूद हैं। उन्होंने कहा कि प्रॉपर्टी टैक्स माजी में 25 करोड़ बताया गया था, इस बार 22 करोड़ बताया गया और इसी तरह माजी में टैक्स महसूलात 23 करोड़ बताई गई थी, जबकि इस बार 21 करोड़ बताई गई हैं और इसी तरह माजी में रियल एस्टेट टैक्स 6 करोड़ बताई गई, जबकि इस साल 0 बताई जा रही हैं।
उन्होंने इस मौके पर सदर नशीन बल्दिया से इस्तफसार किया कि मरकजी हुकूमत की जानिब से मंजूर शुदा रकम को अपने बजट में तस्करा ना करने की क्या वजह है, और साथ ही साथ मुकामी रियासती वजीर को भी तनकीद का निशाना बनाते हुए कहा कि मिनी टैंक बंड की तामीर में 40 लाख रुपए ज़ाय करने का इल्ज़ाम आयद किया। పూర్తిగా అంటే నిన్న చైర్మన్ గారు ప్రసంగంలో ఉన్నటువంటి అంశంలు కానీ దీంట్లో ఉన్నటువంటి అంశాలు కానీ ఏమాత్రం పొంతన లేనటువంటి విషయాలు పొందుపరచడం జరిగింది. యాక్చువల్గా 2020-21 అంచనా సవరణ బడ్జెట్ తర్వాత 2021-22 అంచనా బడ్జెట్ సవరణ బడ్జెట్ అంచనా బడ్జెట్ ఏవైతున్నావో ఇవన్నీ టోటల్గా గందరగోళ పరిస్థితిలో మరి దీంట్లో రాయడం జరిగింది. ఈ దాంట్లో అయితే ప్రసంగంలో మాత్రం వారు 133 కోట్ల రూపాయల బడ్జెట్ను 2021-22 అని చూపించడం జరిగింది. మాకు పంపించినటువంటి ఈ దాంట్లో 51 కోటి మాత్రమే చూపించడం జరిగింది. నేనేం చెప్తున్నానంటే ఇది ఏదైతే ఈ బడ్జెట్ తయారు చేసినటువంటి అధికారులు కానీ లేకుంటే చైర్మన్ సూచన మేరకు తయారు చేసినటువంటి వాళ్ళు కానివ్వండి, ఇది టోటల్గా బడ్జెట్ అవకతవకలతో కూడుకున్నటువంటిగా కనిపిస్తూ ఉంది. నిన్న దీంట్లో మేము లోతుగా వెళ్ళి చూస్తే దీంట్లో 2-3 విషయాలు మీకు చెప్తాను. ఒకటి, ఏదైతే పన్నుల ద్వారా రాబడి ఉందో ఇది 2020-21 నాడు 2,25,13,000 రూపాయలు చూపించడం జరిగింది దీంట్లో. అదేవిధంగా 2021 ఏమో తక్కువ చూపిస్తున్నాడు. ప్రాపర్టీ ట్యాక్స్ ఎప్పుడైనా పెరుగుతుంది కానీ తగ్గదు కదా. ఈ ప్రాపర్టీ ట్యాక్స్ను ప్రజెంట్గా వీరు 22 కోట్ల రూపాయలు చూపిస్తున్నారు. గతంలోనేమో 25 కోట్లు చూపించి ఇప్పుడు 22 కోట్లు. ఇది ఎక్కడన్నా సాధ్యమవుతుందా? ఇది అంటే తప్పుగా వారు చూపించడం జరిగిందని చెప్పి నేను మీ ముందు ఉంచుతున్నాను. ट्रेस्मा जरचल्ला की निगरानी में नागार्जुना स्कूल में एक सहाफती कॉन्फ्रेंस का इनेकाद अमल में लाया गया। इस सहाफती कॉन्फ्रेंस को ट्रेस्मा सदर मोहम्मद अयूब अहमद खान ने मुखातिब करते हुए कहा कि गुज़िश्ता 1 साल से खानगी स्कूल बंद रहने की वजह से खानगी असातिज़ा को काफ़ी परेशानियों का सामना करना पड़ा और अब कोरोना की दूसरी लहर में भी रियासती हुकूमत ने तालीमी इदारों को बंद कर दिया है। ऐसे में खानगी असातिज़ा और भी माली बहरान का शिकार हो रहे हैं। उन्होंने हुकूमत से मुतालबा किया कि वो खानगी असातिज़ा को माहाना 7,000 रुपये माली इमदाद फराहम करें ताकि ये तबका भी खुशहाल ज़िंदगी गुजार सके। इस मौके पर श्रीहरी ट्रेस्मा खाजन, हाफिज़ बिन हसन, नरेंद्र, गोवर्धन और दीगर मौजूद थे। तिरचले से नुमाइंदा सिटी इंडिया न्यूज़ अजमत अली की रिपोर्ट। ఇది మీ ప్రభుత్వం ఆలోచించండి. మా గురించి ఎక్కడ ఏ సమాజం చూస్తున్నా ఆ కులం వాళ్ళని ఈ విద్యార్థులను ప్రతి ఉద్యోగాలను మాట్లాడుతూ, కానీ మా ప్రైవేట్ విద్యార్థి గురించి ఒక్క ఎమ్మెల్యేలు కావచ్చు, ఒక్క మినిస్టర్ కావచ్చు, చీఫ్ మినిస్టర్ కావచ్చు, ఎవ్వరు మాట్లాడడం లేదు. అంటే మమ్మల్ని పనికి రాని వాళ్ళని వదిలేశారా ప్రపంచం ఈ తెలంగాణ ప్రభుత్వం? తెలంగాణ ఉద్యమంలో మేము అందరికన్నా ముందు మేమున్నాం. మా విద్యార్థులు మా టీచర్లు వస్తేనే ఆ మూమెంట్ ఎంతో ఉత్తేజపరిచిందో. ఎన్నో రకాలుగా మా పిల్లలు రోడ్లపైకి వచ్చారు. ఆ 43 డేస్ మనం సకల జన సమ్మెలో మేము మా విద్యార్థులను బయటికి హాలిడేస్ ఇచ్చాం. ఆయన మా గురించి పట్టించుకోవడం లేదు ప్రభుత్వం. ఏ రోజు నేను చూస్తున్నాం, మా కరెస్పాండెంట్ చూస్తాం, మా ప్రభుత్వం మా గురించి ఏమైనా అంటారా, మా టీచర్లను ఏదైనా విధంగా ఆదుకుంటాని ఎప్పుడు ఆ వ్యవస్థ రాలేదు, ఎవ్వరు మాట్లాడడం లేదు. లాస్ట్ మేము ఏమనుకున్నామంటే ధర్నాలు చేద్దాం, లేకపోతే లాస్ట్ ప్రతి ఒక్క కరెస్పాండెంట్ ఒక ఎంఈఓ ఆఫీస్ దగ్గర సూసైడ్ చేయాలనుకుంటున్నాం లాస్ట్. ఇంకా మాకు ఎందుకంటే మాకు అయితే లేదు. ఎన్ని రకాలుగా మేము ఓపికతో ఉన్నాం కానీ ప్రభుత్వం మాట్లాడడం లేదు. లేకపోతే ఒక్కటైనా ప్రభుత్వం ఇప్పుడైనా కళ్ళు తెరిచి ప్రభుత్వం మాకు రుణాలు ఇప్పండి, 0 ఇంట్రెస్ట్ పగతగా, లేకపోతే మనం ఏ విధంగా అయితే మహాలక్ష్మి పొదుపు సంఘాలకైతే ఏ విధంగా అయితే ఇప్పిస్తున్నారో అదేవిధంగా మాకు రుణాలు ఇప్పిస్తే కొద్దిగా మేము కోలుకుంటాం. ఇదివో లేదంటే ఖచ్చితంగా మా బతుకులు చాలా ఘోరమైన పరిస్థితులు ఉంటాయి. మేము బదారణ పడతాం, మాతో సహా మా పిల్లలు బదారణ పడతారు. వాళ్ళకి ఇప్పటికీ యాక్చువల్లీ మొన్న జనవరి ఫిబ్రవరి రోజు 2nd రోజు ఓపెన్ చేస్తే పిల్లలకు రావడం లేదు. మీరు ఆన్లైన్ చెప్తున్నట్టు ఆన్లైన్ ఎంతమందికి సౌకర్యం ఉంది? అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి, స్మార్ట్ ఫోన్స్. ఆన్లైన్ వల్ల పిల్లలకు ఏ విధమైన సౌకర్యం లేదు. వాళ్ళు ఏ విధంగా నాలెడ్జ్ను గెయిన్ చేయలేకపోతున్నారు. ఓన్లీ అది మన పేపర్లు
ఒట్టి మాటలు తప్ప వాళ్ళ నుంచి విద్యార్థులకు ఏ విధమైన ఉపయోగం లేదు. డైరెక్ట్ ఫిజికల్గా మనం డైరెక్ట్ క్లాస్ చేస్తే ఖచ్చితంగా పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు, వాళ్ళు ఏమైనా నేర్చుకోగలుగుతారు. అది లేదు ఇది లేదు అంటే మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ చెప్తుంది మేము ఆన్లైన్ చెప్తున్నాం. ఆన్లైన్ చెప్తే ఎవరి ఇంట్లో ఒక్కసారి గవర్నమెంట్ వచ్చి తెలుసుకొని ఓన్లీ పేపర్ డిస్టర్మెంట్ ఇవ్వడం కాదు, వచ్చి తెలుసుకోమని పల్లెటూరు పోయి తెలుసుకోండి పిల్లలు ఎంతమంది వింటున్నారు. మేము ట్రై చేసినాం, మేము మా ప్రైవేట్ విద్యార్థి సంస్థలుగా ట్రై చేశారు. అన్ని రకాలుగా ఎక్కడైనా ఇంట్రెస్ట్ వస్తే ఎవరుగా వినడం లేదు. ఓన్లీ ఆన్ చేస్తున్నాం, కొంత ఎవరి దగ్గర ఫోన్లు ఉంటే వాళ్ళు ఆన్ చేస్తున్నారు, వాళ్ళు పక్క పెట్టేస్తున్నారు, అయిపోయింది. దానివల్ల పిల్లలకు ఉపయోగం లేదు. ఎప్పుడైతే ఫిజికల్గా టీచర్ ముందు ఉండి పిల్లలు చెప్తారో అప్పుడే విద్యార్థికి ఉపయోగం ఉంటుంది, విద్యార్థి ఏదైనా నేర్చుకోగలుగుతాడు. అది లేదు ఏంటంటే మాత్రం పిల్లలకు శూన్యం. ఇప్పటికే మన విద్యా వ్యవస్థ చాలా వెనక్కిబడిపోయింది. जिला जोगुलांबा गढ़वाल एमएलए कैंप दफ्तर में कल्याण लक्ष्मी और शादी मुबारक स्कीम चेक तकसीम प्रोग्राम का इनेकाद किया गया। इस प्रोग्राम में मेहमान खुसूसी की हैसियत से मुकामी रुकन असम्बली बंडला कृष्णा मोहन रेड्डी ने शिरकत करते हुए 92 मुस्तहक अफराद में कल्याण लक्ष्मी और शादी मुबारक स्कीम के चेक तकसीम किए। इस मौके पर उन्होंने कहा कि वजीर आला केसीआर इंतखाबात से कबल जो वादे किए थे इसी के मुताबिक आसरा पेंशन, 24 घंटे बिजली, केसीआर किट, मिशन भगीरथा, कल्याण लक्ष्मी और शादी मुबारक के साथ साथ कई स्कीमों को मुतारुफ करवाया, जिससे तेलंगाना की आवाम भरपूर फायदा उठा रही है। उन्होंने इस मौके पर तयक़ुन दिया कि आने वाले दिनों में गढ़वाल को एक खूबसूरत शहर में तब्दील किया जाएगा। गढ़वाल से नुमाइंदा सिटी इंडिया न्यूज़ महबूब पाशा की रिपोर्ट। ఒడ్ల వీధి కళ్యాణలక్ష్మి చెక్కులు అందుకుపోయే ప్రతి ఒక్కరు కూడా నా ఉదయపూర్వ శుభాకాంక్షలు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు అంటే ఆడపిల్లల మీద ఎదల మీద బరువు కాకూడదనే ఉద్దేశంతో ₹1,116 ఈరోజు మీకు అందరూ చెక్కు రూపంలో ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ టౌన్కి 41 మంది, అంటే గద్వాల మండలంకి 51 మందికి, 92 మందికి, అంటే ఆల్మోస్ట్ ఆల్ 93 లక్షల పైన అవుతుంది. అంటే ఒకటి దగ్గర 93 లక్షల, కోటికి నియర్లీ కోటి దగ్గర అవుతుంది. అంటే ఈ విధంగా ప్రజలకి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసిన ఈ కళ్యాణ లక్ష్మిలో భాగంగా ఈరోజు మీకు అందరు మరొకసారి శుభాకాంక్షలు చెప్తూ, ఈరోజు అన్ని వర్గాల ప్రజలకి, అంటే గతంలో 70 సంవత్సరాలైన స్వతంత్రం వచ్చిన, అంటే అతి చిన్న వయసు, అతి కొద్ది వయసు ఉన్న తెలంగాణ రాష్ట్రం, అంటే 6-7 సంవత్సరాలు మాత్రమైంది తెలంగాణ ఏర్పాటైనాక. మన తెలంగాణ ఏర్పడడానికి ఎన్ని విధాలుగా ఈరోజు ప్రజలకు లబ్ధి పొందుతున్నారో మీ అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే వ్యవసాయ కుటుంబాలకి వచ్చిన వాళ్ళం చాలా మంది ఉన్నాం. వాళ్ళ వ్యవసాయ పరంగా ఈరోజు రైతు బంధు అయితేని, రైతు ఇన్సూరెన్స్ అయితేమి, కళ్యాణ లక్ష్మి అయితేమి, కేసీఆర్ కిట్, అంటే ఎవరైనా అమ్మాయిలు గర్భిణీ సందర్భంగా వాళ్ళ డెలివరీ సందర్భంలో పోతే ఒక కేసీఆర్ కిట్, 18 రకాల వస్తువులతో కేసీఆర్ కిట్. అదేవిధంగా మీకు గౌరవంగా ఇంటి దగ్గరికి మన ప్రభుత్వ వాహనం అంబులెన్స్ వచ్చి మీకు ఇంటి దగ్గరనే డెలివరీ అయిన అమ్మాయిని అబ్బాయిని కూడా, అంటే ఎవరు అయినా ఆ పిల్లవాడిని, తల్లిని, తండ్రిని తీసుకొచ్చి కూడా ఇచ్చే సంస్కృతి ఈరోజు ఇన్ని రకాలుగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అదే గౌరవ ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ఈరోజు పట్టణ ప్రగతి ద్వారా మీ వార్డులనే, మీ గ్రామాల కానీ మంచి క్రిమిటోరియంస్, అంటే చనిపోతే కూడా క్రిమిటోరియంస్, అదేవిధంగా ట్రాక్టర్ ద్వారా ప్రతి ఇంట్లో చెత్తల సేకరణ, అదేవిధంగా గతంలో ఎవరు కూడా చెట్లు పెట్టలేదు, చెట్లకు ఒక ట్యాంకరు. అదేవిధంగా ఈరోజు పట్టణంలో కూడా ప్రతి ఇంటికి చెత్త సేకరణ కూడా మీరు లేకముందే మున్సిపాలిటీకి సంబంధించిన చెత్త సేకరణ వాహనం వచ్చి మీ ఇంటి ముందు రాగి చెత్తను తీసుకోపోయేది. గతంలో వాళ్ళ దోమలకు నీలంగా మారిన గద్వాల పట్టణం ఇప్పుడిప్పుడే నీట్ గా చేయడానికి అవకాశం మీరందరూ కల్పిస్తున్నారు. मरकजी हुकूमत की जानिब से मुतारुफ किए गए लेबर कोड एक्ट को मनसूख करने का मुतालबा करते हुए AITU
CITU, IFTU और बाएं बाजू मजदूर यूनियनों की निगरानी में आत्माकुर बस स्टैंड से गांधी चौराहे तक एहतजाजी रैली का एहतमाम किया और बाद अज़ान लेबर कोड एक्ट के तहरीरी कागजात को नजरआतिश किया। इस मौके पर कायदीन ने मरकजी हुकूमत से मुतालबा किया कि फौरन इस बिल को मनसूख करें, बदीगर सूरत एहतजाज में शिद्दत इख्तियार करने का इंतबाह दिया। आत्माकुर से नुमाइंदा सिटी इंडिया न्यूज़ मोहम्मद अमीर की रिपोर्ट। చట్టాలను కాపాడుకుందాం వ్యతిరేకిద్దాం కొత్త చట్టాలను వ్యతిరేకిద్దాం ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ పాలన రద్దు చేయాలి, బీజేపీ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి। ఈ ప్రాంత మాజీ సీనియర్ రాష్ట్ర నాయకులు తిప్పేట నాయకులు మరియు కార్మిక సంఘాలు చేస్తున్నటువంటి పోరాటం మరి గతంలో ఎంతో మంది త్యాగం చేసి 135 సంవత్సరాల కిందట ఎంతో మంది ప్రాణాలు అర్పించి తీసుకొచ్చుకున్నటువంటి చట్టాలను మరి 8 గంటల పని దినం మరి కార్మికులుగా గుర్తించండి, మాకు కార్మిక వేతనాలు పెంచండి అనే ఈ చట్టాలను మరి ఈ బీజేపీ ప్రభుత్వం మరి బీజేపీ ప్రభుత్వం అంటే నరేంద్ర మోడీ పువ్వు గుర్తు మరి అటువంటి ప్రభుత్వము ఈ పేద ప్రజల పైన ఈ కార్మికుల పైన మరి ఇక్కడ చూస్తే రైతుల పైన। नाज़रीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 12 और हैदराबाद में AG सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, अगर आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब्बा खैर, अल्लाह हाफ़िज़।